Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? నేనే కొడతాను. ఇప్పుడు నా వంతు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. రెఫ్రీని ఎవరైనా ఇలా కొడతారా? రెఫరీ సార్ సారీ. వద్దు, మీరు ఆడకూడదు. ఎందుకంటే మీరు చాలా చిన్నగా ఉన్నారు. మీకేమైనా దెబ్బలు తగిలాయంటే మీరు ఏడుస్తారు. మాకేం కాదు రంగీలా. మేం తలుచుకుంటే ఈ చెట్లని కంట్రోల్ చేయగలమన్న విషయం నీకు తెలుసు కాబట్టి మాకేమీ కాదు. మీరు మా గురించి దిగులు పడకండి. మీ గురించి మీరు దిగులు పడండి, సరేనా? అలాగా? పదసిం పదసం. సరే మనం ఆడదామా? రంగీలా చెప్తుంది కూడా నిజమే. మాతో ఆడితే మీకు దెబ్బలు తగలచ్చు. మీరు ఆడాలని ఆశపడితే మీ ఇద్దరికి నేను విడిగా కోర్ట్ రెడీ చేస్తాను. అప్పుడు మీరు సేఫ్ గా ఆడుకోవచ్చు. బాయ్స్ కా బ్యాడ్మింటన్ కోర్ట్ క్రియేటో. రంగీలా మీ తలకేమైంది? అరే నాకేమైంది? నా తల ఇలా ఊగుతూనే ఉందేంటి? ఆగడం లేదు. మీ చేత్తో మీ తలని పట్టుకొని లోపలికి వెళ్ళండి. నాకేమైంది? కొత్త చెప్పేదన వచ్చిందా? అలా చూడు, వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు. మన గురించి అసలు ఆలోచించడం లేదు. అవును, వాళ్ళు మాత్రమే ఆడుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇక్కడేదో ప్రమాదం జరగబోతున్నట్టు వాసన వస్తోంది. ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ మనం కాకుండా ఇంకా ఎవరో ఉన్నారు. ఈ ఇద్దరు నన్ను ఎంతగానో విసిగించారు. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా వీళ్ళు వాసన పసిగట్టేస్తున్నారు. వీళ్ళిద్దరిని ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించేస్తే చాలు. ఇక నాకు ఎటువంటి అదుపు లేకుండా ఉంటుంది. శాకాలి వార్త వింటే ఎంతో సంతోషపడతాడు. మనమే కాకుండా ఇంకా ఇక్కడ ఎవరో ఉన్నారు. ఓలా రే ఓలా, నేనే సపోలా. నువ్వెక్కడ ఏం చేస్తున్నావు? రుద్రాని పిలవమంటావా? ఎందుకలా కోపడుతున్నావు? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కదా. అనవసరంగా మీ ఇద్దరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మనందరిది ఒకటే దారి. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. అక్కడేమో కాల్ సిటీలో నా అవసరం ఎవ్వరికీ లేదు. ఇకపోతే ఇక్కడేమో నాలాగే మీ అవసరం కూడా ఎవ్వరికీ లేదు. నేను గమనించాను, అక్కడ రుద్ర తన స్నేహితులతో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నాడు. మీరేమో ఇలా ఒంటరిగా ఉంటున్నారు. ఇక నేను హ్యాపీ వ్యాలీ సిటీకి వెళ్ళిపోతాను. నేను అక్కడే ఉంటాను. మీలో ఎవరికైనా నాతో రావాలనుంటే ఇప్పుడే చెప్పండి. ఈ హ్యాపీ వ్యాలీ చోటు ఎక్కడుంది? హ్యాపీ వ్యాలీ అనేది చాలా సుందరమైన ప్రదేశం. మనలాంటి ఎన్నో రకాలైన జంతువులు అక్కడ ఆనందంగా సంతోషంగా గడుపుతుంటాయి. నేను విన్నదాన్ని బట్టి అక్కడ రకరకాలైన పళ్ళు దొరుకుతాయి. అది మాత్రమే కాదు, హ్యాపీ వ్యాలీలో చాక్లెట్ ఫ్లేవర్, వెనీలా, స్ట్రాబెర్రీ, పిస్తా, అలాగే టూటీ ఫ్రూటీ, అంతేకాకుండా రకరకాలైన ఫ్లేవర్స్ అన్నీ దొరుకుతాయి. నిజంగానా? ఎన్ని ఫ్లేవర్స్ ఉన్న నట్స్ అక్కడ ఉన్నాయా? మేము వస్తాం. లేదు లేదు, మేము
అక్కడికి రానే రావు. రుద్ర మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. దాన్ని వదిలిపెట్టి మేము అక్కడికి రాలేము. అరే ఇదంతా రుద్ర మీపై పన్నుతున్న పన్నాగం. తనకు నిజంగా మీపై ప్రేమ ఉంటే తప్పకుండా రావాలి కదా. ఒకవేళ లేకపోయినట్టయితే తను రాడు. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. రుద్రకి మా మీద నిజంగా అంత ప్రేమ ఉంటే వెతుక్కుంటూ మా దగ్గరికి వస్తాడు. మేము నీతో వస్తాం. ఊలా రే ఊలా, నేనే సపోలా. మేము రెడీగా ఉన్నాం. లెట్స్ గో. అరే ఈ జిమ్జుమ్ ఎక్కడికి వెళ్ళాయి? ఇద్దరు ఇక్కడే కదా ఆడుకుంటూ ఉన్నారు. జిమ్జుమ్, జిమ్జుమ్, మీరిద్దరు ఎక్కడున్నారు? మనం వాళ్ళిద్దరిని పట్టించుకోలేదని కోపడి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు. మనం వాళ్ళ సేఫ్టీ కోసమేగా చెప్పాం. ఎక్కడికి వెళ్ళుంటారు? హలో జిమ్జూమ్, బయటికి రండి. జిమ్జూమ్, త్వరగా బయటికి రండి. నేను జిమ్జూమ్ ని పిలిచాను. నువ్వెందుకని బయటకు వచ్చావు? సారీ సారీ. రుద్ర, నేను జిమ్జూమ్ ని ఎలాగైనా కనిపెట్టి తీరుతాను. జిమ్జూమ్, మా ముద్దు జిమ్జూమ్ కదూ, మీకేమైంది? బయటికి రండి. మీకు ప్రమాణం చేస్తున్నాను, ఇక మీదట అందరం కలిసి ఆడుకుందాం. ప్లీజ్ ప్లీజ్ అసలు ఇదేం చోటు? సపోలా, నువ్వు తీసుకువెళ్ళే చోటు చాలా అందంగా ఉంటుందని మాతో చెప్పావు. ఇక్కడ బోల్డ్ అని నట్స్ ఇంకా ఫ్రూట్స్ ఉంటాయని చెప్పావు. కానీ ఇక్కడ ఉండే చెట్లన్నీ వాడిపోయాయి, అసలు నట్సే లేవే. జిమ్జుమ్, మీరేమీ కంగారు పడిపోకండి. మిమ్మల్ని చూసి అందరూ దాక్కున్నారు. కొత్తవి ఏవైనా ఇక్కడికి వచ్చినట్టయితే అన్నీ భయంతో దాక్కుంటాయి. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి ఈ అడవికి రాజుని కలిసొస్తాను. ఈ సపోలా ఎక్కడికి వెళ్తున్నట్టు? షాకాల్ చాలా సంతోషపడిపోతాడు. భలే సపోలా, అదరగొట్టేశావు. నిన్ను చూసి గర్వపడుతున్నాను. షాకాల్, ఇలాంటి సువర్ణ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టుకోవద్దు. కొన్నిసార్లు మనం విజయం సాధించాలంటే చిన్న చిన్నవి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. రుద్రాకి ఈ విషయం అసలు తెలీదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నారని. వాడు జిమ్జూమ్ ని వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తాడు, కానీ ఇక్కడి నుంచి తిరిగి సన్ సిటీకి మాత్రం వెళ్ళాడు. ఈ పని చేయడానికి నేను నా దగ్గరున్న ప్రత్యేకమైన వీరుల్ని పంపిస్తాను. వాళ్ళని ఓడించడం అనేది అంత మామూలు విషయం కాదు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్ని. పారిపో. వినండి, మీరు ఏం చేయాలంటే ఈ జిమ్జుమ్లు ఎక్కడికి వెళ్ళారు? ప్యాలెస్ మొత్తం వెతికాను. రుద్ర, మాయరా, వరుణ్, మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు? త్వరగా వచ్చి జ్యూస్ తాగండి, రండి. రంగీలా, జ్యూస్ ని తాగాలంటే మేము ముందు గ్లాస్ తీసుకోవాలి. మీరు తీసుకొని ఇవ్వడం లేదే. మీరు ఇలాగే గ్లాస్ ఇవ్వకుండా చేశారంటే మేము ఇప్పుడు తాగము. రుద్ర, జిమ్జూమ్ ని ఇప్పుడు ఎలా వెతకడం? రంగిలా, జ్యూస్ తాగేంత సమయం ఇప్పుడు లేదు. జిమ్జుమ్లు కనిపించట్లేదు, వాళ్ళని నేనే కనిపెట్టాలి. ఈ బాయ్స్ కా డిటెక్టివ్ డాగ్ ప్రకటో. జిమ్జుమ్ ని వెతుకు. ఏంటి వీళ్ళు ముగ్గురు జిమ్జుమ్ని వెతకడానికి ఒంటరిగా వెళ్తున్నారు? నేను కూడా జిమ్జుమ్లపై అనవసరంగా కోపడ్డాను. నేను వెళ్ళి వెతుకుతాను.
Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.